హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది వాల్తేరు వీరయ్య, బోలాశంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండిటిలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇక బోలాశంకర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. చిరు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా మిగిలింది. ఇక బోలాశంకర్ దెబ్బ నుండి కోలుకొని మెగాస్టార్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం ఆయన విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రభాస్ దర్శకునితో మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. ఇక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక ఎందుకో ఆచితూచి సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అయినా కానీ అనుకున్నంత రేంజ్లో రాణించలేకపోతున్నారు. గత ఏడాది బోలాశంకర్ రిజల్ట్తో ఆయన రూటు మార్చినట్లు తెలుస్తోంది. బోలాశంకర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. మహర్ రమేష్ అన్నయ్యకు అవకాశం ఇచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్తో మెగాస్టార్ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. బింబిసార దర్శకుడు వశిష్ఠతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా 156గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు. విశ్వంబరగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ముగ్గురు ఫిక్స్ అయినట్లు సమాచారం. అధికారికంగా ఎవరు అనేది చెప్పలేదు, కానీ పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే చిరంజీవి నెక్స్ట్ మూవీ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. చిరంజీవి తన తదుపరి సినిమాను ప్రభాస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల మారుతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మా చిరును వదిలేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీనికి కారణం మారుతి ప్రస్తుతం ప్రభాస్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ రాజాసాబ్. ఇటీవల సంక్రాంతి కానుకగా రాజాసాబ్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈ ఏడాదే ఈ సంక్రాంతికి వస్తుందని కూడా తెలిపారు. ఈ సినిమా గురించి ప్రతి నెల ఓ అప్డేట్ కూడా ఉంటుందని మారుతి చెప్పాడు. ఇక ఈ మూవీ విషయం పక్కన పెడితే మారుతితో మాత్రం సినిమా వద్దని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుందో అంటూ మారుతి ఎంత డిలో చేస్తాడో అని కామెంట్ పెడుతున్నారు. మొహర్ రమేష్కు అవకాశం ఇచ్చి తప్పు చేసిన చిరంజీవి ఇప్పుడు మారుతికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు అంటూ కామెంట్ పెడుతున్నారు. మరి చూడాలి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందా లేదా అనేది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం.